హలో ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వికీడి న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, రెడ్మీ వాళ్ళు ఈ రోజు మన ఇండియాలో ఒక కొత్త మొబైల్ ని లాంచ్ చేస్తారు. కానీ ఇది కొత్త మొబైల్ అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మన ఇండియాలో ఈ మొబైల్ అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళు రెడ్మీ వాళ్ళు ఒక పేరు చేంజ్ చేసి కొత్త ప్రైస్ పెట్టి లాంచ్ అయితే చేశారు. సో కొంతమంది ఇది కొత్త మొబైల్ అనుకొని కొందాం అనేది అనుకుంటారు. సో మీరు ఆ విధంగా అనుకుంటే మాత్రం ఆ ఆలోచన అయితే ఇప్పుడే చంపేయండి. సో ఈ మొబైల్ అయితే మీరు అస్సలు కొనకండి, వేస్ట్ మొబైల్ అనమాట. సో ఇప్పుడే డైరెక్ట్ మీకు చెప్పేస్తున్నాను వీడియో స్టార్టింగ్ లోనే. మీరు ఈ మొబైల్ ని కొందామా అనుకుంటే మాత్రం ఒకటే ఆన్సర్, కొనొద్దని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు కొనొద్దు అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదు. ఫస్ట్ ఈ మొబైల్ పేరు చూసుకుంటే రెడ్మీ నోట్ 11 SE అని అయితే పెట్టారు. ఈ మొబైల్ కి రెడ్మీ నోట్ 10S మొబైల్ కి కొంచెం కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. స్పెక్స్ పరంగా కానివ్వండి, డిజైన్ పరంగా కానివ్వండి, మీకు డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా కనపడదు. సో రెండు మొబైల్స్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏ విధంగా ఉంటుందో మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో డిఫరెన్స్ అయితే మీకు ఎక్కడనైతే కనపడదు. రెండు సేమ్ ఫోన్సే, మీరు భూతద్దం పెట్టి లింకినా కూడా మీకు డిఫరెన్స్ అయితే కనపడదు. సో అట్లనైతే తీసుకొచ్చారు. సో ఇక ఎనీవే మనం ఒకసారి స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీ మొబైల్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ కోనింగ్ గొరిల్లా గ్లాస్ 3 యూజ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ సైడ్ మిడిల్ లోనైతే పంచువల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 13 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్స్ అయితే యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.43 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తో వస్తున్న సూపర్ AMOLED డిస్ప్లే. నార్మల్ 60Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. 1100 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మొబైల్ ని ఆండ్రాయిడ్ 11 MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ మొబైల్లో మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ ని యూజ్ చేస్తారు. అండ్ ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.05 GHz మీద క్లాక్ చేయబడింది. మాలి G76 MC4 GPU అయితే యూజ్ చేస్తారు. అండ్ UFS 2.2 స్టోరేజ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఈ మొబైల్ అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఇవి స్పెక్స్ అనమాట. కొత్త స్పెక్స్ అయితే ఏం కాదు కాబట్టి నేను ఫటాఫట్ అయితే చెప్పేశాను. ఏ స్పెక్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేను. సో నెక్స్ట్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్రైస్ అనగానే మీకు ఒక థాట్ అయితే వచ్చి ఉంటుంది. సేమ్ స్పెక్స్ తో తీసుకొచ్చారు కదా, సేమ్ డిజైన్ తో కూడా తీసుకొచ్చారు కదా, ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది, లేకుంటే ఇంకా తక్కువలో తీసుకొచ్చి ఉంటారని అయితే అనుకుంటుంటారు ప్రతి ఒక్కరైతే. కానీ అలా కాదు, రెడ్మీ అయితే అందరికి షాక్ అయితే ఇచ్చింది. ప్రైస్ అయితే ఎక్కువ అని అయితే పెట్టింది. రెడ్మీ నోట్ 10S మొబైల్ కంటే ఎక్కువ పెట్టింది. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలుకి నాకు అర్థం కావడం లేదు. ఒక మొబైల్ ని మళ్ళీ లాంచ్ చేస్తున్నారంటే ఆ మొబైల్ కంటే తక్కువ ప్రైస్ లో పెడితే కొంటారు, కానీ ఆ మొబైల్ కంటే ఎక్కువ ప్రైస్ లో పెడితే ఆ పాత మొబైలే కొంటారు కదా. సో ఈ మాత్రం కూడా వాళ్ళు ఆలోచించలేదు అని అయితే నాకు అనిపించింది. సో ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే 13,499 అయితే పెట్టారు. బేస్ వేరియంట్ 6+64 GB అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రెడ్మీ నోట్ 10S మొబైల్ కి బ్యాంక్ కార్డ్స్ తో కూడా డిస్కౌంట్ వస్తుంది. ఆ బ్యాంక్ కార్డ్స్ తో డిస్కౌంట్ కలుపుకుంటే 11,499 లోనే వస్తుంది. సో ఆ ప్రైస్ కి అయితే ఆ మొబైల్ తీసుకోవడం అయితే బెటర్. ఈ మొబైల్ అయితే వేస్ట్ అనేది చెప్పుకోవాలి. ఇంకా సేల్స్ లలో ఈ మొబైల్ మీద మంచి డిస్కౌంట్ అయితే ఇస్తారు. అప్పుడు ఇంకా 10,000 లోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. రెడ్మీ నోట్ 10S మొబైల్ అప్పుడు కొనడం అయితే చాలా బెటర్. ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొందాం అనుకుంటే మాత్రం ఇప్పుడైతే కొనకండి. ఇప్పుడు దసరా సేల్స్ అయితే రాబోతున్నాయి కదా, ఆ దసరా సేల్స్ లోనైతే భారీ డిస్కౌంట్స్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇచ్చే ఛాన్స్ కాదు, ఖచ్చితంగా ఇస్తారు. సో మీరు ఒక ప్రోడక్ట్ ఏదైనా మొబైల్ కానివ్వండి, స్పీకర్స్ కానివ్వండి, ఇయర్ ఫోన్స్ కానివ్వండి, ఏది కొనాలనుకున్నా కూడా ఇప్పుడు కొనకండి. ఒక 1 మంత్ అయితే ఆగండి. దసరా సేల్స్ అయితే స్టార్ట్ కానివ్వండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు ఆగమన్నాను అని అయితే. సో ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. ఈ వీడియో ద్వారా నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను, ఈ మొబైల్ మీరు కొందాం అనుకుంటే మాత్రం కొనకండి. వేస్ట్ ఫోన్ ఇది. వాళ్ళు ఎందుకు లాంచ్ చేస్తారో ఏమో కానీ, అంటే మంత్ కి వాళ్ళ ఫోన్లు దించాలి, లాంచ్ చేయాలి. ఒక మంత్ కి ఒక ఫోన్ అన్న లాంచ్ చేయాలని ఏదో ఒక మొబైల్ లాంచ్ చేసినట్టయితే ఉంది. సో అంతే ఈ వీడియోలో. ఈ మొబైల్ ని కొందాం అనుకుంటే మాత్రం కొనద్దు, ఖచ్చితంగా నేనైతే చెప్తాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు, అది చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.